హాయ్! అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారనమాట? వెల్కమ్ బ్యాక్ లక్కీ లడ్డు వ్లాగ్స్. ఈరోజు గ్రహణం గదా! సో, నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. మధ్యాహ్నమే వ్లాగ్ స్టార్ట్ చేసినాననమాట. ఏమంటే గ్రహణం ఉంది కాబట్టి మనం అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని డోర్సు, విండోసు అన్నీ క్లీన్‌గా క్లోజ్ చేసేసుకొని కర్టన్స్ ఏసుకోవాలి కాబట్టి సో, నేను మధ్యాహ్నమే షూట్ చేస్తాను కాబట్టి అన్నీ నీట్‌గా చేసుకుంటాను. అప్పటికే టైం 1:30 అయింది. ఇంకా మనకి 3:20కి స్టార్ట్ అయితుందనమాట. ఎవ్వరైనా సరే ఇట్లా స్టార్ట్ అవుతుంది గ్రహణం ఇంత సమయం కన్నప్పుడు ముందుగానే మీరు ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని గ్రహణం ఉందని ఏ గ్రహణమైనా సరే అది ఒక గిన్నెలోకి సాల్ట్, వాటర్ ఏసి పెట్టాలనమాట. ఎందుకంటే బయటున్న నెగెటివ్ ఎనర్జీ మనకి ఇంట్లోకి రాకుండా ఉంటుందనే ఉద్దేశానికి అందరూ అట్లా చేస్తారు. కావాలంటే మీరెవరైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. నాకు ఇది పెద్దవాళ్ళు చెప్పిండేది. నేను మీకు చెప్తున్నాను. అట్లా పెట్టుకుంటారు. ఎందుకంటే నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి నెగెటివ్ ఎనర్జీస్ మన ఇంట్లోకి రాకూడదని అట్లా సాల్ట్ ఏసి పెడతారనమాట. నేను మార్నింగ్ చేసుకుండే ఫుడ్ ఉంటుంది కదా! అది తినేసి మా ఆఫ్టర్‌నూన్‌కి అన్నీ క్లీన్ చేసేస్తాననమాట. ఒకవేళ మీకు అన్నము అలాంటివి ఏమైనా మిగిలినా కూడా దర్బ వేసి పెట్టుకోండనమాట. ఇప్పుడు అన్నము, కూరలు, పాలు, పెరుగు, నీళ్ళు అవన్నిటిలోకి దర్బ వేయండి. ఘీలో కూడా. నేనైతే రైస్‌లోకి కూడా దర్బ ఏసాననమాట. దర్బ ఎందుకంటే మన ఆహార పదార్థాలన్నీ పవిత్రంగా ఉండే దానికోసం దర్బ ఏస్తాము. ఎందుకంటే గ్రహణం ఉంటుంది కాబట్టి దాన్ని అప్పటినుంచి ఓ కాలం నుంచి కూడా మన పెద్దలందరూ పాటించుకుంటూ వస్తున్నారు కాబట్టి దాన్ని పవిత్రంగా భావిస్తామని మనము అవి వేసుకోవాలి. అది ఇంపార్టెంట్ కూడా అది చేయాలన్నమాట. ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంతమంది గ్రహణానికి ముందు స్నానం చేసేవాళ్ళుంటారు. చేసుకునే వాళ్ళు స్నానం కూడా చేసుకోవచ్చు. మళ్ళా గ్రహణం మధ్యలో ఒకసారి చేస్తారు. మళ్ళా నైట్ ఇడిసిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి చేస్తారు. కానీ చాలామంది స్టార్ట్ అయ్యే ముందు ఎండ్ అయ్యేటప్పుడు కూడా చేస్తారు. మధ్యలో అయితే చేయరనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. నేనైతే ఎండింగ్‌లో చేస్తాననమాట. ఎండ్ అయిపోయిన తర్వాత చేసి ఇల్లంతా తుడుచుకుంటాననమాట. మీరెట్లా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. లడ్డుగాని పిలుచుకురాపా. టైం అయింది 3:30. 3:38 అయింది. గ్రహణం ఉండే రోజుల్లో చాలా మంది స్కూళ్ళకి కూడా పంపిరనమాట పిల్లల్ని. ఒకవేళ కొంతమంది పంపిస్తారు, కొంతమంది పంపియరు. అట్లా ఎవరన్నా పంపియకుండే వాళ్ళు ఉన్నా కూడా మంచిదే. పంపించినా ఓకే. అది కంప్లీట్‌గా మీ సౌకర్యం మీద ఆధారపడి ఉంటుందనమాట. పంపన్నా పంపియచ్చు, లేకుంటే లే అన్నా లేదంతే. అది కంప్లీట్‌లీ మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా ఇట్లా నీ టాపిక్ ఏదో చెప్పాలంటున్నావు. ఆ టాపిక్ మనం మేడములో నీకు ఏ టాపిక్ బెస్ట్ ఏ టాపిక్ ఈజీ అవుతారో అని చూసి మళ్ళీ నాకు పంపిస్తారు. ఓకే అది ముఖ్యం. అందుకే అంటే మమ్మీ ఇప్పుడే మనం ఆడుకుని పోతా అంటే ఆడొచ్చు. ఈరోజు మన చైల్డ్ నాకు కమెంట్ రాయాల. ఎందుకంటే అది మళ్ళీ మేడం ఎత్తుకుంటే చూడకుండా పిల్లల్ని. ఒకవేళ నువ్వు వస్తావంటే అంతే మన చైల్డ్ కమెంట్ అంతే. ఇంకా రేపు చెప్పాలంట. రేపు చెప్పకపోతే మళ్ళీ ఇంకేడని వస్తాడో లేదో అనుకుంటాడు. చెప్పకపోతే మళ్ళీ ఇంకేడని వస్తాడో లేదో అనుకుంటాడు. నిజమే. ప్రామిస్ రేపే చెప్పాలైతేనా. గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇల్లంతా పసుపును, నీళ్లు కలిపి చల్లేసిన తర్వాత స్నానం చేసి దేవుని ఫోటోలన్నీ తుడుచుకొని ఇల్లంతా తుడుచుకొని నార్మల్‌గా దేవుని దీపం పెట్టుకోవాలి. తర్వాత మనము ఫ్రెష్‌గా అప్పుడే వండుకోండే ఆహారమే తినాలి. ఎందుకంటే ఇది మన సాంప్రదాయం ఇట్లా చేసుకోవడం కాబట్టి మన సంప్రదాయాలను ఎప్పుడు మనం మర్చిపోకూడదు.
నెక్స్ట్ డే హోలీ. ఇది అందరికి రంగుల పండుగ. హోలీ అంటేనే రంగుల పండుగ కదా. అందరం కలిసి హ్యాపీగా పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు మా ఇంట్లో ఎవరు లేరనమాట. మేమిద్దరే ఫుల్ ఎంజాయ్ చేసినాము. నేను నా కొడుకు ఇద్దరేను. చిన్న పిల్లలకి ఎవరు కెమికల్స్ ఉండే కలర్స్ వాడొద్దండి. నార్మల్గా సేఫ్ కలర్స్ని యూస్ చేయండి అనమాట. అందరికీ హ్యాపీ హోలీ. మనకి మన కల్చరు, మన పండుగలు మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.